హలో అండి అందరికీ. ఈరోజు మా పాప బర్త్డే అని అయితే షాపింగ్కి వెళ్ళాము. డ్రెస్సెస్ చూస్తూ వీడియో తీయడమే మర్చిపోయాను. సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అన్నమాట. తర్వాత బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇక్కడే ఇచ్చాము, కానీ కేక్ బేకింగ్ అయితే గోరెంట్లలో చేస్తారు. తర్వాత ఇలాంటి కేక్ అయితే ఇవ్వాలనుకున్నాము, కానీ 7-8 కేజెస్ తక్కువ రాదన్నారు. అది కూడా కూలింగ్ కేక్లో వద్దులే అనేసి ఇలా డాల్ ఉన్న షేప్ కేక్ అయితే తీసుకున్నాము. లాంగ్ వీడియో అంటే అర్థంగా తీయాలి, కానీ నిలువుగా తీసాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. తర్వాత అయితే ఇంటికి వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశారు. నేను పాపని రెడీ చేస్తుంటే డెకరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. పాపని రెడీ చేసి తీసుకొచ్చేసాను. యాక్చువల్గా పాపకి ప్రిన్సెస్ కిరీటం కూడా తీసుకున్నాను పెట్టాను, కానీ ఆ పాప ఎక్కువ ఉంచుకోకుండా తీసేసింది. సర్లే అనేసి అలాగే కేక్ అయితే కట్ చేయించాము. ఫస్ట్లో వాళ్ళ డాడీనే తినిపించారు. కేక్ ఏమో నచ్చినట్టుంది, కానీ ఇంకా కావాలని అయితే వాళ్ళ నాన్న ఏలు వదలలేదు. తర్వాత తీసేసి నేను కూడా కట్ చేసి తినిపించేసాను అనమాట. తర్వాత ఇంకొకరు వాళ్ళ నాని వాళ్ళు అమ్మమ్మలు అందరూ అయితే వచ్చి తినిపిస్తడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మా అక్క వచ్చి తినిపించింది. తర్వాత వాళ్ళ చిన్న నాని, మళ్ళీ మా అమ్మ అంటే పాప వాళ్ళ అమ్మమ్మ, ఇలా ఒక్కొక్కరు వచ్చి తినిపించారన్నమాట. అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే అందమైన. ఈమె మా పెద్దత్తయ్య, అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క అన్నమాట. తర్వాత నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు అయితే తినిపించేశారు. ఒకరి తర్వాత ఒకరైతే పాప కేక్ బాగా నచ్చినట్టుందండి. సో కేక్ అయితే వదలటం లేదు, వాళ్ళ ఏళ్ళు కూడా కొరికేస్తుంది లాస్ట్కి. సర్లే అని కొంచెం కొంచెమే తినిపించింది, ఎందుకంటే కేక్ ఎక్కువ తినిపించడం వల్ల పిల్లలకి కాఫ్ కోల్డ్ అనేది వస్తుంది, అందుకని. తర్వాత మా నాన్న నైట్ టైం పాప నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదండి. వాళ్ళ బాబాయ్ ఫోటోలు తీసుకోవడానికి అయితే ఎత్తుకున్నాడు. తర్వాత అయితే లాస్ట్లో ఏడ్ చేసింది. తర్వాత నేనే ఎత్తుకున్నా కూడా ఊరుకోలేదు. ఇంకా లాస్ట్కి వాళ్ళ అక్క పిన్ని అయితే కేక్ తినిపించేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.